రాజ్యసభ వీళ్ళకి వస్తే 2 రాజ్యసభలు వాళ్ళకి వస్తాయి. కిందసారి అంతే కదా 41 స్థానాలకు ఒక సీట్ అంతే అంతే. ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఇక్కడ వీళ్ళతోనే బెనిఫిట్ ఉంటుంది. 5 ఏళ్ళు కూడా రాబోయే 5 ఏళ్ళు రాజ్యసభలో వైసీపీకి ఉన్న బలం బీజేపీకి అవసరం. కానీ చంద్రబాబు నాయుడు పొత్తు తీసుకున్న దగ్గర నుంచి పద్దాక దాన్ని దూరం పెట్టి దాన్ని తొక్కే దాన్ని నొక్కే దాన్ని నాశనం చేసి జగన్ లోపల ఇచ్చే జగన్ మూసేసే అంటాడు. ఆ ప్రెషర్ ఉండకూడదు. ప్లస్ అది ఆ డిస్ప్యూట్ ని సెంట్రల్ ఫేస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఇది అవసరం లేదు. పొత్తు లెక్క ప్రకారం 4-4 ఇచ్చేటది. ఎక్సైటింగ్ ఆఫర్ వస్తే మాత్రమే కావాలి. కానీ ఇక్కడ బీజేపీ చేస్తున్న కసరత్తులు ఒక డౌట్. ఎందుకంటే దాదాపుగా మీరు అన్నట్టు అంతా స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఒక నియోజకవర్గాన్ని 3 ఫైనల్ చేశారు, అది కేంద్రాన్ని పంపించేశారు. పొత్తు లేదనే ఉద్దేశంతో ఇదంతా చేశారు. ఒకవేళ పొత్తు ఉందనే ఉద్దేశంతో ఇంకో లిస్ట్ ఏమన్నా పంపించారా? అందులో కూడా ఒకవేళ ఎన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ బలం ఉంది అనే లిస్ట్ను ఒకటి సెపరేట్ చేసి రేపొద్దున పొత్తు ఓకే అయితే ఇన్ని స్థానాల్లో మాకింత బలం ఉందని ఏమన్నా కేంద్రం డిసైడ్ చేసి దాని రేపొద్దున ఉమ్మడిగా చర్చ జరిగితే దాన్ని ముందు పెడతారా? శివప్రకాష్ జీ చేసిన కసరత్తు వెనకాల ఉన్న ఉద్దేశం అదే. ఒకవేళ ఇప్పుడున్నటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి కుల సమీకరణం, ఫైనాన్షియల్ సమీకరణం, వీటన్నిట్లలో టోటల్ గా ఇంకా వేరే లిస్ట్ అక్కర్లా. ఇస్తే ఎన్నిస్తే ఆ ఏరియాల్లో అభ్యర్థులు కూడా ఈ 3లో ఒకడవుతాడు.